నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. గత 5 రోజుల నుండి ఉస్నాబాద్ పట్టణం ఆరపల్లి చెరువు నుండి 2 టిప్పర్లతో ఒక ఇటార్సీ భారీ వాహనంతో ఎటువంటి అనుమతులు లేకుండా నీటి పారుదల శాఖ నుండి కానీ ఎంఆర్ఓ కార్యాలయం నుండి కానీ లక్షల మట్టి రోడ్డు వర్క్ పేరుతో 500 ట్రిప్పులు 20 లక్షల రూపాయల మట్టిని ఇష్టరాజ్యంగా తరలించడం జరుగుతుందని, ఇట్టి మట్టి తరలింపు ధరణి కన్స్ట్రక్షన్ సంస్థ చేస్తున్నట్లు తెలుస్తుందని బీసీ సంక్షేమ సంఘం మరియు రైతు ఐక్యత సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు. ఇట్టి విషయంలో ఎంఆర్ఓకు, నీటి పారుదల శాఖ ఏఈ, డిఈలకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసుకుని ఇట్టి వాహనాల మీద 5 లక్షల జుర్మానా విధించాలని కోరడం జరిగిందన్నారు. వాస్తవానికి సదరు కాంట్రాక్టర్ మట్టిని ప్రైవేట్ భూములలో తీసుకోవాల్సి ఉంటుందని, భవిష్యత్తులో రైతులకు మట్టి దొరకకుండా చేస్తున్నారని అన్నారు. మట్టి తీయడం వల్ల మొరం తేలి నీరు ఎక్కువ కాలం ఉండదని, కానీ ఈ విషయంలో డిఈ మాట్లాడుతూ మేము మట్టి తరలింపు ఆపామని చెప్పడం జరుగుతుందని అన్నారు. లక్షల మట్టి కాజేస్తే కేసులు నమోదు చేసి జరిమానా వేయాలే కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కేసు నమోదు చేయకపోతే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఉస్నాబాద్ పట్టణంలో ఆరపల్లె వద్ద గల పల్లె చెరువులో ధరణి కన్స్ట్రక్షన్కు సంబంధించి వాళ్ళు భారీ జేసీబీ వాహనాలతో, టిప్పర్లతో ఇష్టరాజ్యంగా పల్లె చెరువు నుండి మట్టిని తోడుకపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. దాదాపు గత 3 రోజులుగా లక్షల మట్టి తరలిస్తున్న ఇక్కడున్న ఎంఆర్ఓ గారు కావచ్చు, అదేవిధంగా స్థానిక నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్రలో ఉన్నారని ఈ సందర్భంగా వారిని అడగడం జరుగుతుంది. ఇవాళ కాంట్రాక్టర్ల కొరకు చెరువులను అప్పనంగా, కుంటలను అప్పనంగా, గుట్టలను అప్పనంగా అప్పచెప్తారు. ఇవాళ ఇక్కడ ఈ హుస్నాబాద్ ప్రాంతంలో రాను గుట్టలు, చెరువులు, కుంటలు వివిధ రకాలుగా ధ్వంసమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక తీవ్ర అవినీతిమయంగా ఇవాళ ఇక్కడ తయారైంది. ఇవాళ ఒకసారి చూడండి, ఇవాళ నిన్న మొన్న 3 రోజుల నుంచి ఒక దాదాపు 300 టిప్పర్ల మట్టి కొట్టిర్రు. దాదాపు 10-15 గయాలు వాల్టా చట్టానికి ఆ చట్టాలను పక్కకు పెట్టి నిబంధనలు కాదని ఇష్టరాజ్యంగా తవ్వుతారు. ఎంఆర్ఓ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చిరో, నీటి శాఖ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చిరో ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. లేక వీటి మీద, ఇక్కడ ఈ టిప్పర్ల మీద ఈ బండ్లను వెంటనే సీజ్ చేయాలి. లేకపోతే తీవ్రతరంగా రైతుల పక్షాన ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడిస్తాం, నీటిపారుదల శాఖ ఆఫీసును ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.